చేయాల్సిన 2 థింగ్స్ ఉన్నాయి, మెయిన్ థింగ్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే డోంట్ కంపేర్ యువర్ చైల్డ్ విత్ ఎనీ అదర్ చైల్డ్. సో బికాస్ ప్రతి చైల్డ్ వేరువేరుగా ఉంటారండి. మనం ఉన్నామంటే ఒక్కొక్కరు వేరు స్కిన్ టోన్స్తో ఉంటాం, ఒక్కొక్కరు ఫేస్ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ వాళ్ళు అలా ఉన్నారు, నా బేబీ ఇలా ఉంది ఏంటి, వాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. బికాస్ ఎవరి అందం వాళ్ళది, ఎవరి కల వాళ్ళది, ఎవరి స్కిన్ టోన్ వాళ్ళది. సో ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకుని మీరు స్ట్రెస్ అవ్వకుండా ఓకే కన్సర్న్ ఉంటుంది, ఇలా ఉన్నది ఇలా ఉంది ఏంటి అని. సో ఏం చేయాలి మనం? సో ఇది కాదని ఇంకొకటి ప్రొడక్ట్స్ వాళ్ళు చేంజ్ చేయలేమన్నా, ప్రొడక్ట్స్ వల్ల డిఫరెన్స్ ఉంటుందేమో అనేసి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారే అనుకుంటున్నాను. సో ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ అండి. అండ్ ఆల్సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, అండ్ ఆల్సో చాలామంది థంబ్నైల్ చూసి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. సో మా ప్రిన్సీకి నేను వాడుతున్న ప్రోడక్ట్స్ ఏంటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నుంచి నేను ఏం వాడాను, సో వేటి వల్ల తన స్కిన్ ఎలా ఉంది, అండ్ ఆల్సో ఇప్పుడు దేనికి స్టిక్ అయి ఉన్నాను, ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను వాటి రివ్యూ కూడా చేద్దాం అనుకుంటున్నాను, ఏది ఎలా అనిపించింది అనేసి. సో చాలామంది ప్రెగ్నెంట్ మదర్స్కి అయితే ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది అనమాట, ప్రెగ్నెంట్తో ఉండగానే బేబీ పుట్టాక ఏ ప్రొడక్ట్స్ వాడాలి అనే దాని మీద. బట్ వన్స్ బేబీ వచ్చాకనే మనకు తెలుస్తుంది తనకి ఏది సెట్ అవుతుంది, ఏది సూటబుల్ అవుతుంది అనేసి. సో ఎవరు స్ట్రెస్ తీసుకోకుండా, నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. మా ప్రిన్సీకి అయితే ఇప్పుడు 6 months వచ్చాయన్నమాట. ఈ పాటికి మనకు అర్థమైపోతుంది, సో తనకి ఏది సెట్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ ఎలా అనిపించింది అనేది మనకు తెలిసిపోతుంది. సో అందుకని ఇప్పుడు నేను మీకు ఆ ప్రోడక్ట్స్ గురించి చెప్దామనేసి వీడియో చేస్తున్నాను. సో కొంతమందికైనా అది యూస్ఫుల్ అయితే ఐఎమ్ హ్యాపీ. ఏంటంటే మా ప్రిన్సీ ప్రొడక్ట్స్ కోసం నేను చెప్పే ముందు ఒక 2 things ప్రతి ఒక్క మదర్ గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి ఒక్క మదర్ చేయాల్సినవి 2 things ఉన్నాయి, మెయిన్ థింగ్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే డోంట్ కంపేర్ యువర్ చైల్డ్ విత్ ఎనీ అదర్ చైల్డ్. సో బికాస్ ప్రతి చైల్డ్ వేరువేరుగా ఉంటారండి. మనం ఉన్నామంటే ఒక్కొక్క వేరు స్కిన్ టోన్స్తో ఉంటాం, ఒక్కొక్కరి ఫేస్ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ వాళ్ళు అలా ఉన్నారు, నా బేబీ ఇలా ఉంది ఏంటి, వాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. బికాజ్ ఎవరి అందం వాళ్ళది, ఎవరి కల వాళ్ళది, ఎవరి స్కిన్ టోన్ వాళ్ళది. సో ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకుని మీరు స్ట్రెస్ అవ్వకుండా ఓకే కన్సర్న్ ఉంటుంది, ఇలా ఉన్నది ఇలా ఉంది ఏంటి అని. సో ఏం చేయాలి మనం? సో ఇది కాదని ఇంకొకటి ప్రొడక్ట్స్ వాళ్ళకి చేంజ్ చేయలేమన్నా, ప్రొడక్ట్స్ వల్ల డిఫరెన్స్ ఉంటుందేమో అనేసి. బట్ కలర్ అయినా ఏదైనా ఫుల్ డిపెండ్స్ ఆన్ జెనెటిక్స్ ఓన్లీ, మనకి చెప్తారు కదా డాక్టర్స్. సో ఎప్పుడు చైల్డ్ని వేరే చైల్డ్తో, మీ పిల్లని ఎప్పుడు వేరొక పిల్లలతో కంపేర్ చేసుకోవద్దు. ఎవరేం చెప్పినా మీరు దాన్ని తలకి ఎక్కించుకోవద్దు. అంటారు పక్క వాళ్ళు వీళ్ళు ఇలా ఉంది ఏంటి, నల్లగా ఉంది, అలా ఉంది, ముక్కు అలా ఉంది, మూతి ఇలా ఉంది, ఇలా రకరకాలు వంకలు పెట్టే వాళ్ళు ఉంటూనే ఉంటారు. చిన్నప్పుడే కాదు, మనం ఎదిగే కొద్దీ అనేవాళ్ళు అంటూనే ఉంటారు. సో మీరు దాన్ని చెవిలోకి తల్లోకి ఎక్కించేసుకుని ఉంచుకోవద్దు. సో మన బేబీ మనకే ఎలా ఉన్నా సరే, ముఖ్యంగా మదర్స్కే చెప్తున్నాను, బికాజ్ నేను కూడా దాని నుంచే వచ్చాను కాబట్టి. సో నేను దాన్ని రియలిస్టిక్గానే చెప్పేస్తున్నాను అనమాట. సో ఇది అందరికీ దగ్గరగానే ఉంటుంది పాయింట్ అనేది. సో వాళ్ళ కలర్ అనేది వాళ్ళు ఫస్ట్ మంత్ నుంచి చూసుకుంటే మనకి 6th month కానీ ఆర్ 9th month కానీ కంప్లీట్గా 1 year అయినాక వాళ్ళ కరెక్ట్ కలర్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. సో మనమేం వరి అవ్వనవసరం లేదు. సో పొట్టలో ఉండే వాతావరణం వేరు, బయటకు వచ్చినాక వాతావరణం వేరు, కాబట్టి దానివల్ల కలర్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ వాడే ప్రొడక్ట్స్ని బట్టి, వాటర్ని బట్టి, ఇవి అన్నిటిని బట్టి కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఫుడ్ తినేసరికి అంతా నార్మల్ అయిపోతే. సో ఏమీ స్ట్రెస్ తీసుకోవద్దు మదర్స్. సో బేబీ కోసం సో మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే బేబీ హెల్దీగా ఉందా, యాక్టివ్గా ఉందా, ఈ 2 points చూసుకుంటే చాలండి. అండ్ ఫస్ట్ థింగ్ అయితే చెప్పాను కదా, డోంట్ కంపేర్ యువర్ చైల్డ్ విత్ ఎనీ అదర్ చైల్డ్, గుర్తుపెట్టేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నా బేబీ రివ్యూస్, నా బేబీ ప్రొడక్ట్స్ కోసం అయితే నేను షేర్ చేసుకుంటున్నాను కదా మీతో. సో నేను షేర్ చేశానని ఆరెల్స్ ఇంకొకరు ఎవరో షేర్ చేశారని వేరే గూగుల్లో చూసి, యూట్యూబ్లో చూసి వాళ్ళ బేబీ చాలా బాగుంది వాడారు అని వాటికి స్టిక్ అయిపోద్దు మీరు. వన్స్ ఏంటంటే మనం బేబీకి ఒక్కొక్కటి యూస్ చేసుకుంటున్నప్పుడు చూసుకుంటూ ఉండాలి, లైక్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఇది ఎలా ఉంది, ఏమైనా చేంజెస్ వచ్చాయా, ర్యాష్ వచ్చిందా, లేదంటే చిన్న పింపుల్స్ లాంటివి వచ్చేస్తే పడకపోతే అలా వచ్చేసిందా, రెడ్డిష్ అయిపోతాయి ఒక్కొక్కరు అలా ఉందా, లేదంటే కలర్ ఏమైనా చేంజ్ అయ్యారు, ఇంతకుముందు ఫెయిర్గా ఉన్న వాళ్ళు కొంచెం ఏమైనా డార్క్ అయ్యారా. సో ఇవన్నీ చూసుకుని మనం ముందు ప్యాచ్ టెస్ట్ అంటే వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అవన్నీ చూసుకుని ఆ తర్వాత వాళ్ళకి ఏది బాగుందో దానికి స్టిక్ అవ్వండి. నేను చెప్పానని, వేరొకరు చెప్పారని కాదండి. సో బేబీ స్కిన్ టోన్ని బట్టి వాళ్ళకి ఏది పడితే మనం అది యూస్ చేసుకోవాలి. సో ఈ 2 points మన మైండ్లో పెట్టుకుని మనం ఏది యూస్ చేసినా హ్యాపీ. సో నేనైతే అది చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్పాను. అండ్ మా బేబీ ప్రొడక్ట్స్కి వచ్చి ఏంటంటే చాలా చిన్నది, ఏమీ పెద్ద ఏమీ ఎక్కువ ఏమీ లేవు.
సో ఇందులో నేను పెట్టుకుంటున్నాను అనమాట. అంటే తనకి డైలీ వాడేవి జస్ట్ ఇందులో పెట్టుకుంటే తనకు స్నానం చేయించేసాక తీసుకుని దీన్ని తనకి అన్నీ రాయడానికి బాగుంటుందని. ఆర్ఎల్స్ ఇప్పుడు కొంతమంది రోలింగ్ బాస్కెట్స్ యూస్ చేస్తున్నారు, అవి 4-5 కంపార్ట్మెంట్స్ ఉండి ఉంటుంది, అలాంటివి తీసుకున్నా ఓకే. అదైతే అన్నిటికీ ఆల్ ఇన్ వన్గా యూజ్ అవుతుంది. సో నేనైతే ఇవి మీషోలో ఆర్డర్ చేశాను, నాకు 3 వచ్చాయి అనమాట. సో నేను ఒక్కొక్క దానికి తనకే పెట్టేసుకున్నాను 3 కూడా విత్ లిడ్స్తో వచ్చాయి అనమాట. ఎవరికైనా లింక్ కావాలంటే చెప్పండి, నేను కింద కమ్యూనిటీలో ఉంది ఆల్రెడీ, ఆర్ఎల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మాయిశ్చరింగ్ కదా, బేబీ మాయిశ్చరింగ్. ఫస్ట్ లేవగానే మనం మ్యాక్సిమం ఏం చేస్తామంటే ఫస్ట్ 3 to 5 months మనం ముందు ఎండలో పెట్టడం అనేది మంచిది, వాళ్ళని తీసుకెళ్ళి ఎండ తగిలితే మంచిది అనమాట. కాసేపు ఎండలో పెట్టిన తర్వాత వాళ్ళకి ఫుల్గా మాయిశ్చరైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బేబీస్కి. సో ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టి శుభ్రంగా, నేనైతే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్లో కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను, తర్వాత మెల్లమెల్లగా ఆలివ్ ఆయిల్కి వచ్చాను అనమాట మసాజింగ్కి. సో ఫిగరో వాళ్ళది ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను నేను. ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది, ఆర్ఎల్స్ మీకు దగ్గర స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే. ఫస్ట్ అయితే నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను. సో స్కిన్ ఎందుకో బ్లాక్ అయిపోతుందేమో అనిపించి తర్వాత మానేసి మళ్ళీ ఆల్మండ్ ఆయిల్కి మారాను. ఆల్మండ్ ఆయిల్ బాగానే ఉండేది, బట్ నాకు ఎందుకో ఆలివ్ ఆయిల్ అయితే బాగుంటుంది అనిపించి ఇంకా ఫైనల్గా అయితే నేను ఆలివ్ ఆయిల్కి స్టిక్ అయ్యాను అనమాట. సో మాయిశ్చరైజింగ్ అయ్యాక బేబీకి మేమేంటంటే ఫస్ట్ మీగడ కానీ వెన్నపూస కానీ ఇంట్లో చేసిందే రాస్తాము. ఆ తర్వాత బాత్ పౌడరు, నేనైతే తనకి బాత్ పౌడర్ ఏంటంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే శుభ్ర బాత్ పౌడర్ ఉంటుంది కదా, మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. సో నేనైతే శుభ్ర బాత్ పౌడర్ యూస్ చేస్తున్నాను ప్రజెంట్. బట్ నేను ఇంట్లో కూడా చేసుకున్నాను, అంటే డెలివరీకి ముందే నేను ఇంట్లో చేసుకున్నాను. బట్ అది పడలేదు అనిపించింది, తనకి ర్యాష్ వచ్చిందనమాట. ఫస్ట్లో మేము అది రాసి స్నానం చేయించి ఆ తర్వాత సాంబ్రాణి వేసేవాళ్ళం అనమాట. తర్వాత ర్యాష్ రావడం వల్ల సున్నుపిండి అండ్ అలాగే సాంబ్రాణి 2 అప్పుడే ఆపేసాం. ఇంకా ఒక 2-3 days యూస్ చేసాం అంతే. తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం ఎక్కువైందని. డాక్టర్ అయితే అవి ఆపేయండి అన్నారు, అండ్ ఆల్సో అవి నార్మల్ అలా వస్తాయి ఏం కాదు అన్నారు. సో సివియర్గా ఉందని చిన్న క్రీమ్ కూడా ఇచ్చారు. సో ఒక 2 days రాసాను, ఎక్కడైతే ఎలా ర్యాష్ వచ్చిందో పొక్కుల్లో వచ్చేసి రెడ్డిష్ అయిపోయింది అనమాట. సో తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది. ఇప్పుడైతే నేను తనకి శుభ్ర బాత్ పౌడర్ యూస్ చేస్తున్నాను. సో బాత్ పౌడర్తో తన స్క్రబ్బింగ్ అంతా అయ్యాక నెక్స్ట్ సోప్ అనమాట. సోప్ ఏంటంటే నేను సెబామెడ్ యూస్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్లో నేను టెడ్డీ బార్ యూస్ చేశాను, అది బాగానే ఉంది, దాంతో ఏ ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే అది స్టిక్కీగా జిగిరిగా అయిపోతుంది అనమాట, ముద్దగా అయిపోతుంది. సో మీరు ఎవరైనా యూస్ చేస్తే మీకు తెలిసే ఉండొచ్చేమో. టెడ్డీ బార్ ఇప్పుడు ఎందుకో జిగిరిగా అయిపోయి మొత్తం చేతికి అంటుకుపోయి పేస్ట్ లాగా అయిపోతుంది. సో దానివల్ల ఎన్నో రోజులు రావట్లేదు. సో అందుకని ఇప్పుడు సెబామెడ్కి షిఫ్ట్ అయిపోయాను. సో సెబామెడ్ సోప్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు, బికాజ్ అవి అసలు దొరకట్లేదు. సో అందుకని మీకు చూపించడం లేదు. మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు, నేను పక్కన పిక్ వేస్తాను, ఒకసారి చూడండి తెలియని వాళ్ళు. అండ్ ఆ సోప్ తర్వాత షాంపూ ఏంటంటే ఫస్ట్లో నేను దానికి డెలివరీకి ముందే చిన్ని డబ్బాలు అన్ని చిన్నవి తీసుకుంటే మనకు మంచిది అనమాట. సో అన్నీ ఫస్ట్ తీసుకున్నప్పుడు చిన్నగా తీసుకుంటేనే బెటర్, వాళ్ళకి ఏది యూజ్ పడుతుందో మనకు తెలియదు కాబట్టి పెద్దవే తీసేసుకోకుండా మన ఆతృతతో చిన్నగా తీసుకుంటే మంచిది అనమాట. మనీ వేస్ట్ అవ్వదు, మనకి ఏం బాధ అనిపించదో. తర్వాత నెక్స్ట్ ఏంటంటే దానికి షాంపూ ఏంటంటే నేను చిక్కు యూజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నుంచి నేను చిక్కునే వాడుతున్నాను. ఫస్ట్ 4 days హిమాలయ వాడాను, తర్వాత నేను చిక్కుకి షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇదే యూజ్ చేశాను, ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది ఇందులో, ఇక్కడ వరకు ఉంది. సో ఇప్పుడు నేను వేరే దానికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో షాంపూ అయిన తర్వాత ఏముంటుంది అంటే మనకి లోషన్, ఇంకా బాడీ శుభ్రంగా తుడిచేసి బాడీ లోషన్ అనమాట. బాడీ లోషన్ ఏంటంటే నేను ఫస్ట్ సెబామెడ్ వాళ్ళది ఇది బాడీ లోషన్ అనమాట. ఫస్ట్ తీసుకుని చెప్పాను కదా, బాడీ లోషన్ యూస్ చేశాను. ఇంకా డ్రైగానే స్కిన్ ఉంటుంది అనేసి తర్వాత సెటాఫిల్కి షిఫ్ట్ అయ్యాము. సెటాఫిల్ వాడుతున్నప్పుడు ఏంటి ఇది ఫుల్గా ఉంది, ఇంకాను సెటాఫిల్ ఒక 1 week 2 weeks యూస్ చేశాక స్కిన్ అలానే ఉంది, అంటే బ్లాక్గా అయిపోతుంది మీద వాడడం వల్ల అనే ఫీలింగ్ నాకు వచ్చింది అనమాట. సో దానివల్ల బ్లాక్గా అవ్వదు, బట్ నాకు ఫస్ట్లో అలా అనిపించి నేను ఆపేసాను అనమాట. సెటాఫిల్ ఆపేసి సెబామెడ్ వాళ్ళదే లోషన్ కాకుండా క్రీమ్ తీసుకున్నాను అనమాట, బాడీ క్రీము. ఇది చాలా బాగుంది, నేను రికమెండ్ చేస్తాను చాలా బాగా, ఎందుకంటే చాలా సాఫ్ట్గా డెలికేట్ స్కిన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో బాడీ క్రీమ్ ఇది. అండ్ ఫేస్కి కూడా నేను, ఎందుకంటే తనకి చెప్పాను కదా ర్యాషెస్ వచ్చేసాయని, సో ఫేస్కి నేను వేరేగా క్రీమ్ యూజ్ చేస్తున్నాను అనమాట. సెబామెడ్ వాళ్ళదే ఫేస్ ప్రొటెక్టివ్ క్రీమ్ అని ఉందన్నమాట. సో ఇది కూడా డెలికేట్ ఫేషియల్ స్కిన్ వాళ్ళకి. సో
ఫేస్కి అయితే నేను 2 సెబమెడ్ ప్రొడక్ట్సే. ఫేస్కి వచ్చేసి ఫేస్ ప్రొటెక్టివ్ క్రీమ్ అని అమెజాన్లో ఉంటుంది, అండ్ అలాగే మనకి దగ్గరలో ఉన్న బేబీ స్టోర్స్లో ఉంటుంది, అండ్ ఆల్సో అపోలోలో కూడా అవైలబుల్ ఉంటుంది. బాడీకి అయితే బాడీ క్రీమ్. ఈ 2 తన బాడీకి నేను యూస్ చేస్తున్నాను. 2 చాలా బాగున్నాయి. ఇప్పటికీ నేను ఇవే యూస్ చేస్తున్నాను. వీటికి స్టిక్ అయిపోయాను అనమాట. అండ్ నెక్స్ట్ క్రీమ్ అండ్ బాడీ లోషన్ అండ్ అలాగే ఫేస్ క్రీమ్ అయిపోయాక మనం యూస్ చేసేది ఏంటంటే రెగ్యులర్గా పౌడర్ వేస్తాం కదా. ఇప్పుడు ఏంటంటే పౌడర్స్ వేయకూడదు అంటున్నారు. సో బట్ ఏంటంటే మనం వాళ్ళకి ఏమైనా కాటుకు పెట్టినా దేనికైనా మనకు పౌడర్ అనేది అవసరం అవుతుంది. అండ్ ఆల్సో ఇరుకుల్లో వాళ్ళకి ఏంటంటే ఇరుకుల్లో ఇక్కడ చేతికి ఇరుకుల్లో, కాళ్ళు ఇరుకుల్లో, తొడల్లో, మెడ దగ్గర గట్టా వాళ్ళు అంటే దగ్గరగా అయిపోయి స్కిన్ వాళ్ళకి ఎర్రగా అయిపోతుంది అనమాట. అప్పుడు మనం కంపల్సరీ యూస్ చేయాలి. నేను ఫేస్కి రాయమని నేను రికమెండ్ చేయను, బట్ అక్కడైతే కంపల్సరీ వాళ్ళకి రాయాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే హిమాలయ తీసుకున్నాను అనమాట, చిన్న డబ్బా. సో తర్వాత చిక్కుకి షిఫ్ట్ అయ్యాను. అంటే నేనేం వాడలేదు, జస్ట్ తనకి ఎప్పుడైనా కాటుకు పెట్టినా లేదంటే ఇరుకుల్లో అది వేయడం. చెప్పాలి అంటే ఫస్ట్ 2 months కంప్లీట్ అయ్యే వరకు తనకు అసలు పౌడర్ అనేది బాడీకి నేను యూస్ చేయలేదు. ఎప్పుడైనా కాటుకు పెడితే తప్ప, అది కాటుకు కూడా నేను పెట్టలేదు. మంత్లీ వన్స్ అలా పెట్టానేమో. సో ఫస్ట్ 2 months అయితే నేను పౌడర్ యూస్ చేయలేదు, తర్వాత నుంచి యూస్ చేశాను. బికాస్ తనకి ఇరుకులో రెడ్ అయిపోయింది అనమాట. సో అందుకని నేను అసలు డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళాను అలా అయిపోయిందని. ఇంకా ముందు నేను యూస్ చేసింది కొంచెం పెద్దది అనమాట. 3rd month నుంచి యూస్ చేశాను కదా, ఇరుకుల కోసం యూస్ చేశాను. అండ్ అలాగే వెట్టగా ఉంటుంది కదా, సో పౌడర్ వేస్తే వాళ్ళకి చల్లగా ఉన్నట్టు ఉంటుంది అనే ఫీలింగ్తో పౌడర్ వాడేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ సెబామెడ్, అన్ని సెబామెడ్ వాడుతున్నాను కదా, మళ్ళీ చిక్కు ఎందుకొని సెబామెడ్ వాళ్ళు పౌడర్ తీసుకున్నాను. కానీ నాకు ఇది నచ్చలేదు, ఏదో రఫ్గా ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ ఇంకా చిక్కుని షిఫ్ట్ అయిపోయాను. ప్రెజెంట్ అయితే నేను చిక్కు వాడుతున్నాను, సెబామెడ్ పక్కన పెట్టేశాను అనమాట. అండ్ అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తనకి రెడ్ అయిపోయింది అనమాట, చాలా ఈ మెడ దగ్గర, తొడల దగ్గర చాలా రెడ్ అయిపోయి అదొక రకంగా అయిపోయింది. చాలా భయపడిపోయింది నేనైతే. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ నాకు ఈ క్రీమ్ అయితే సజెస్ట్ చేశారు. నాపీ గార్డెన్ ఉంది దీని మీద నేము. అండ్ ఆల్సో క్యాండిడ్ కూడా, కొంచెం క్యాండిడ్ పౌడర్స్ అని ఉంటాయి, అవి కూడా సజెస్ట్ చేస్తారు. ఆ టైపే అనమాట ఇది. సో ఇది రాసాక తనకి నార్మల్ అయిపోయింది. ఫేస్కి సజెస్ట్ చేయలేదు డాక్టర్ నాకు, అక్కడ ఎక్కడైతే రెడ్డిష్ అయిపోయిందో అక్కడ రాయమన్నారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఒక మంచి పౌడర్ పఫ్ తీసుకోండి. బాడీకి రాసినప్పుడు చేతితో కంటే పౌడర్ పఫ్తో రాస్తే వాళ్ళకి బాగుంటుంది అనమాట. సో ఇలా స్మూత్గా ఎక్కువ పఫ్ ఉన్నది తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అనమాట. సో నేను ఇది బేబీ ఓలో తీసుకున్నాను. ఇంకా అమెజాన్లో కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి, కావాలంటే చెప్పండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏంటంటే మనకి వీళ్ళకి ఇదంతా అయిపోయినాక మెయిన్ ఏంటంటే ర్యాష్ క్రీమ్ అనమాట. నేను హిమాలయ యూస్ చేశాను. హిమాలయ చాలా బాగుంది, నేను చాలా బాగా సజెస్ట్ చేస్తాను. అది ఏ ప్రాబ్లం లేదు అంటారు కదా. మనం వాళ్ళకి ర్యాష్ వచ్చాక రాయడం కంటే ఒక సేయింగ్ ఉంది కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో ముందుగానే అప్పుడప్పుడు రాస్తూ ఉంటే వాళ్ళకి బాగుంటుంది. బికాజ్ ర్యాష్ క్రీమ్ ఏంటంటే వాళ్ళ టాయిలెట్ ఏంటంటే బాడీకి అంటకుండా ఒక బ్యారియర్లా పనిచేస్తుందంట ర్యాష్ క్రీమ్ అనేది. సో నేను రీసెంట్గా వెళ్ళాను అనమాట డాక్టర్ దగ్గరికి, బికాజ్ ఈ మధ్య తనకి ర్యాష్ వచ్చింది. ఇప్పటివరకు నేను ఏది చూడలేదు, కానీ తనకి ఈ మధ్య చాలా ఎక్కువ వచ్చేసింది. భయపడి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే నాకు అంత ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను వాడిన డైపర్ వల్ల, అది కూడా నీకు షేర్ చేసుకుంటాను. హిమాలయ డైపర్ క్రీమ్ అండ్ ఆల్సో ర్యాష్ ఫ్రీ క్రీమ్, ఈ 2 కూడా బాగున్నాయి. నేను తర్వాత తనకి ర్యాష్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాక నాకు ఈ 2 క్రీమ్స్ ఇచ్చారనమాట, క్యాండిడ్ అండ్ అలాగే నో ర్యాష్ అని. ఈ 2 క్రీమ్స్ తనకి కలిపి యూస్ చేయమన్నారు. ఇది యూస్ చేసిన ఒక 4 daysలో అంతా నార్మల్ అయిపోయింది, ఇప్పుడు ఏమీ లేదు. అండ్ ఆల్సో బేబీ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మన ఇండియన్స్ ఏంటంటే కాజల్ యూస్ చేస్తాము. సో కాజల్ అసలు వద్దు అంటారు, వద్దు అన్నా కూడా మనం వింటామా చెప్పండి? ఎక్కడో చోట ఏదో రకంగా రాసేస్తూ ఉంటాము. కళ్ళకి అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. సో ఎక్కడైనా ఎవరైనా చిన్నగా చుక్క పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు. నాకైతే న్యాచురల్గా చేసింది ఉంది నా దగ్గర. సో మా అమ్మమ్మ నాకు పంపారనమాట న్యాచురల్గా చేసింది. అండ్ అలాగే ఐటెక్స్ వాళ్ళది కూడా ఒకటి తీసుకున్నాను. ఎప్పుడైనా నేను తనకి ఇక్కడ పెట్టడానికి చుక్క పెడతాను, ముద్దుగా ఉంటుందని, దానికి తప్ప ఇంక దేనికి యూజ్ చేయను. అండ్ ఆ తర్వాత ఒక సాఫ్ట్ కోమ్ తీసుకోండి బేబీస్కి. బికాజ్ ఎందుకంటే యూస్ చేయకూడదు అంటారు. ఇదేంటంటే బ్రష్ లాంటిది, సో స్మూత్ ఉంటుందన్నమాట. మనం మొత్తానికి వాళ్ళు ఏమీ కోమ్ చేయకుండా ఉంటే చిక్కులు పడిపోయినట్టు అయిపోతుంది అనమాట, తర్వాత పెయిన్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఇది తీసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. సో మా బేబీకి నేను వాడే ప్రొడక్ట్స్, తన ఫేస్కి బాడీకి వాడే ప్రొడక్ట్స్ ఇవన్నమాట.
నెక్స్ట్ ఏంటంటే డైపర్స్. మెయిన్ థింగ్ ఏంటి, ఇప్పుడు అందరూ డైపర్స్ కామన్, డైపర్స్ వేయలేని వాళ్ళు ఎవ్వరూ లేరు. డైపర్స్ వేయకూడదు వేయకూడదు అనేది లేదు, బికాజ్ అప్పట్లాగా ఇప్పుడు మనం అన్నీ చేసుకోలేము, వాళ్ళు అన్నీ చేసి పెట్టేస్తే, బికాజ్ డైపర్స్ నార్మల్. సో మా బేబీకి ర్యాష్ వచ్చిందని చెప్పాను కదా, నేనైతే తనకి ప్యాంపర్స్ నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ 3 months తనకి నేను టేపర్ డైపర్సే వాడాను, సో బికాస్ నొక్కకుండా ఉంటాయి అనేసి. తర్వాత నుంచి నేను ఇంకా నార్మల్ వాటికి షిఫ్ట్ అయిపోయాను అనమాట. ప్యాంపర్స్లోనే నార్మల్వి వేసేసేదాన్ని, టేప్డ్ కాకుండా. అదేమైంది అంటే తనకి మాయిశ్చర్ ఉండిపోయింది అనమాట. ఆ డైపర్ తీసినప్పటికీ ఆ ప్లేస్ అంతా తడిగా ఉండేది. నేను అబ్జర్వ్ చేసేదాన్ని, బట్ వెట్ వైప్తో తుడిచేసి మళ్ళీ నార్మల్గా డైపర్ వేసేసేదాన్ని. సో దానివల్ల ఏమైంది, తనకి ర్యాష్ వచ్చేసింది రీసెంట్గా. తనకి ఏమీ ఆడవడం కానీ దురద కానీ మంట ఇలాంటివి ఏం లేవు, బట్ చాలా రెడ్గా అయిపోయింది. సో ఇప్పుడు తగ్గిపోయింది బై గాడ్స్ గ్రేస్. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నాకు ఇలా వెట్నెస్ ఉండిపోయి ఎలా అవుతుంది అని చెప్పి వేరే డైపర్స్ సజెస్ట్ చేశారు. అవి కూడా ప్యాంపర్సే తీసుకున్నాను, తను సజెస్ట్ చేసినవి. సో ప్యాంపర్స్లో ప్రీమియం అని ఉంటాయన్నమాట. సో ప్రీమియం కూడా ఇలాగే ఈ టైపే, టేప్డ్ ఏం కాదు. వీటికి ఏంటంటే మనకి ఎల్లో కలర్ ఇండికేటర్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో దట్ వాళ్ళకి వేసినప్పుడు ఇది నిండిపోతే మనకి బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోద్ది. ఇది ఒక ఇండికేటర్ మనకి. సో తీసేయాలి నిండిపోయింది అనేసి. సో ఇది చూసుకుంటూ ఉంటే మనకి ఇది నిండిపోయిందని అర్థమైపోయి తీసేయవచ్చు మనం, ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో మళ్ళీ ఇప్పుడు నేను టేప్డ్కి షిఫ్ట్ అయ్యాను. టేప్డ్ ఏంటంటే వాళ్ళకి నొక్కకుండా మనకి ఎంత కావాలంటే అంత మనం సెట్ చేసుకోవచ్చు. సో రెండు కూడా నేను ప్యాంపర్స్ వాళ్ళవే వాడుతున్నాను, టేప్డ్ అండ్ అలాగే ప్రీమియం. కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఇవే తీసుకోండి, బికాస్ వాళ్ళకి ర్యాష్ వచ్చి వాళ్ళు బాధపడుతుంటే మనము చూడలేము, వాళ్ళ కోసమే కదా. సో బికాస్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మంచివే వాడితే మనకు మంచిది. తర్వాత వైప్స్ అనమాట. వెట్ వైప్స్ అయితే నేను లవ్ ల్యాప్ వాళ్ళవి యూస్ చేస్తున్నాను. ఇవైతే చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ నుంచి కూడా తనకి మంత్స్ 0 months నుంచి కూడా నేను ఇదే యూస్ చేస్తున్నాను. ఇంకా దీనికే స్టిక్ అయినాను, నేను ఏం మారలేదు. ఇంకా మొన్ననే ఆర్డర్ చేసాను మళ్ళీ, మొన్న అమెజాన్లో ఇది ఫెస్టివల్ జరిగింది, ప్రైమ్ డే జరిగింది కదా. సో మొన్న 3 ఆర్డర్ చేశాను ఆఫర్లో. 130కి 3 వచ్చాయి నాకు ఆఫర్స్లో. సో ఆ లింక్ కావాలంటే చెప్పండి, నేను కింద కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటాయి, విత్ అలోవెరా అని ఉందన్నమాట. దీనివల్ల కూడా ఏ ప్రాబ్లం లేదు. వైప్స్ అయితే ఇవి యూజ్ చేస్తున్నాను, లవ్ ల్యాప్ వాళ్ళవి. సో తర్వాత ఏంటంటే మన బేబీ క్లాత్స్ అనమాట. బేబీ క్లాత్స్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి కదా. సో వాళ్ళకి మనం అందరి బట్టలతో కలిపి వాష్ చేయకుండా వేరేగా వాష్ చేస్తాము. మీరు అందరూ వాష్ చేస్తారు నాకు తెలుసు. సో సర్ఫ్ కాకుండా మనం లిక్విడ్, వాళ్ళ బట్టల కోసం చేసిన లిక్విడ్ వాడితే మంచిది. సో నేనైతే ఇప్పటివరకు బేబీ హగ్ వాళ్ళది యూస్ చేశాను. ఇప్పుడైతే ఆఫర్లో, అమెజాన్ ఆఫర్స్లో వచ్చిందని నేను సప్లీస్ వాళ్ళది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది 2 liters నాకు 300K వచ్చింది. బేబీ హగ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. సో మీకు నచ్చింది మీరు ఆర్డర్ చేసుకుని బెటర్ టు యూజ్ లిక్విడ్స్ ఫర్ యువర్ బేబీ క్లాత్స్. నేనైతే అదే చెప్తాను మీకు. సో నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ అనమాట. బేబీ కంఫర్ట్ అని స్పెషల్గా ఉంటుంది, అదే యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ డెటాల్ వేసుకునే వాళ్ళు డెటాల్ చేయొచ్చు, మీ చాయిస్ అది. సో నేనైతే ఇప్పటివరకు బేబీ కంఫర్ట్ యూజ్ చేశాను. దాని లింక్ కావాలన్నా చెప్పండి, నేను కింద కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే బేబీ బాటిల్స్. ఇవైతే చాలా మెయిన్ అండి, వీటి క్లీనింగ్ చాలా మెయిన్. బికాస్ మీలో చాలామంది లైక్ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వచ్చు, ఆర్ఎస్ కొంతమంది ఫార్ములా ఇవ్వచ్చు. నేనైతే మిక్స్డ్ ఇస్తాను అనమాట. సో అందుకని నేను బాటిల్ యూస్ చేస్తున్నాను. ఫిలిప్స్ వాళ్ళది నేను యూస్ చేస్తున్నాను. దీని క్లీనింగ్ అయితే చాలా మెయిన్. సో బాగా ఉడకబెట్టాకే, బాగా క్లీన్ చేశాక వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో అందుకని నేను ఒక బ్రష్ తీసుకున్నాను. ఇది చిక్కు బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. సో ఇదైతే ఇలా వెనకాలైతే ఇలా వచ్చింది మనకి క్లీన్ చేసుకోవడానికి, నిప్పులు క్లీన్ చేసుకోవడానికి. ఇదైతే బాటిల్ క్లీనింగ్కి. అండ్ అలాగే ఒక మనకి బాటిల్స్ క్లీన్ చేయడానికి, వాళ్ళ టాయ్స్ క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్స్ అని చాలా అన్ని బ్రాండ్స్ లిక్విడ్స్ ఉన్నాయి. సో నేను ఎవెనెస్ట్ బేబీ కేర్ వాళ్ళది తీసుకున్నాను అనమాట. ఇదైతే చాలా బాగుంది, బాగా క్లీన్ అయిపోతుంది. బికాజ్ బాటిల్స్ లోపల జిడ్డు గట్టు ఉండిపోతుంది కదా, బాగా వదిలిపోతుంది అనమాట. బాగా క్లీన్ చేసుకుని అవి బాగా ఉడకబెట్టుకుని ఆ తర్వాత మనం వాళ్ళకి పాలు కలపాలి, లేదంటే చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. సో నేను యూజ్ చేసేవన్నమాట ఇవన్నమాట. సో అదనమాట. సో మా బేబీ
ప్రొడక్ట్స్ కోసం చెప్తున్నాను కాబట్టి తనకి వాడే అన్ని ఒకే వీడియోలో చెప్పేయాలనుకున్నాను. సో అందుకే తన డైపర్స్ దగ్గర నుంచి తనకి వాడే లోషన్స్, ఆయిల్స్ అన్నీ ఒకే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో మీకెలా అనిపించిందో చెప్పండి. అండ్ అలాగే మీ బేబీకి మీరేం ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కామెంట్స్ చూసే వాళ్ళకి కానీ వీడియో చూసే వాళ్ళకి ఆరెల్స్ నాకే అది యూజ్ అవ్వచ్చు. అండ్ అలాగే వీటిలో ఏ ప్రోడక్ట్ లింక్ కావాలన్నా మీరు నాకు కింద కమెంట్ చేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆరెల్స్ కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరొక యూస్ఫుల్ వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.